పరకామని సొమ్ము స్వాహా చేశారా? ఎంతకి తెగించారా? అబ్బా మళ్ళీ వచ్చాడు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ఆయన చదువుకోమని చెప్పండి. మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. మీ అంతటి మీరే పెట్టారా? నో, ఎందుకంటే నమ్మని రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఎన్ని చెప్పినా గుర్తు లేదు అంటే నేనే కదా నమ్మద్దు అది కాదండి, నేను అన్నాను, మీరు నమ్మద్దు. దాని అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. చెప్పడం నా హక్కు, నమ్మకపోవడం మీ హక్కు. ఇంక దానికన్నా ఇంకేముంది దాంట్లో? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మరి కేసుల్ని అంటే నేను ఒకటి అన్నాను, రామ్ గోపాల్ వర్మ పైన కుట్ర జరుగుతోంది, రైట్? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. 9 మంది ఇప్పుడు మేలుకోవడం వెనుక ఎవరి స్కీమ్ ఉండొచ్చు? నాకు తెలియదు. ఐ డోంట్ నో. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్. నాకు ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ పేరు, ఇతని పేరు, గ్రూప్ పేరు, పార్టీ పేరు ఎలా చెప్తాను నేను? నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. రాష్ట్రంలో చాలా కేసులు ఉండగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ పట్టుకోవడానికి బృందాలుగా రావాలా అని. సో పోలీసుల మోటివ్ మీకు ఏముంది? జగన్మోహన్ రెడ్డి అన్న నమస్కారం అన్న. రేపు బద్దలు కొట్టుకుంటా వచ్చాడు కాబట్టి పోయింది డైమండ్ రాణి రోజా. ఒక్క ఈ చోటే చేరారేలా. అధికారం లేనప్పుడు అలాగే సార్. జగనన్న బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నందుకు దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ నిజమైన జగనన్న అభిమానులు. అవునా నిజమా? పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. సైనికులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.